కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. మన ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏవైతే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఉన్నాయో మరియు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ ఎక్కువ కేటాయించడం జరిగింది. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించకపోవడం జరిగింది. ఇది ఎక్కడే అన్యాయం చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరి తరఫున కోరుతున్నాను. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము విద్య కానీ, రవాణా కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, ఇది టెలికాం కానీ వీటికి నిధులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము నిధులు తక్కువ కేటాయించడము ఇది అభివృద్ధికి నిదర్శనం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాను. అదే కాకుండా సంక్షేమం అంటే ఇదేనని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మన ఆదిలాబాద్ జిల్లాలో మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏది కూడా ఒక్కటి రాలేదు. మన ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గానికి 0 లభించడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు 4 ఎమ్మెల్యేలు 1 ఎంపీని గెలిపించినా కూడా మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా నిధులు తేకపోవడము వాళ్ళ విఫలానికి నాంది అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే నిధులు మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదో వచ్చే వరకు కూడా మేము శాంతియుత పోరాటం చేస్తామని చెప్పేసి కోరుతున్నాను. అదే కాకుండా మన తెలంగాణ కేంద్ర మంత్రివర్యులు అయిన కిషన్ రెడ్డి గారు కానీ, మన బండి సంజయ్ గారు కానీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ తరఫున రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్